So hello guys, welcome back to another video of the channel Hammond Trading University. ఈ వీడియోలో మనం మీరు ఇప్పుడున్న స్టేజ్ నుంచి ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యేలా అవ్వడానికి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలని చెప్పి ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోకి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. అండ్ ఆల్సో నచ్చితే మీ ఫ్రెండ్స్ ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందాలి అనుకుంటే జస్ట్ షేర్ ద వీడియో టు దెమ్. అండ్ మన టాపిక్ ఏంటి అంటే మీరు ఒక బ్రోక్ అంటే ఇప్పుడు ఏం చేసిన సిచ్యువేషన్ అంటే ఒక మెయిన్ ఇన్కమ్ స్ట్రీమ్ తో పాటు కొత్త ఇంకో ఇన్కమ్ స్ట్రీమ్ ఉంటే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు. అండ్ ఆ ఇన్కమ్ స్ట్రీమ్ ఏదో ట్రేడింగ్ ద్వారా రావాలని చెప్పి ఇంకొంతమంది అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం బ్రోక్ అంటే ఇప్పుడు మీకు వస్తుంది సరిపోవట్లేదు ఆర్ అసలు రావట్లేదు అని అర్థం. ఆ స్టేజ్ నుంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ అయ్యే స్టేజ్ వరకు మీరు ఏం చేయాలి, వాట్ యూ నీడ్ టు డూ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ అది చేయాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఫైండ్ ద రైట్ ట్రేడింగ్ స్టైల్ ఫర్ యూ. అంటే ఫైండ్ ద రైట్ ట్రేడింగ్ స్టైల్ ఫర్ యూ అంటే చాలా రకం ఉంది ట్రేడింగ్ అనగానే. ఫస్ట్ మనకు కావాల్సింది ఇంట్రాడే అని చాలా మంది అంటారు. దాని తర్వాత స్కాల్పింగ్, దాని తర్వాత పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. ఇది ఇంట్రాడే అంటే సింగిల్ డేలో చాలా ట్రేడ్స్ తీసుకుంటారు. బట్ టైం విండో ప్రకారం 2 అవర్స్ 4 అవర్స్ ఆర్ 24 అవర్స్ కూడా మీరు ట్రేడ్ చేసినా సరే అది ఇంట్రాడే. స్కాల్పింగ్ ట్రేడ్ అంటే 24 అవర్స్ కూడా చేస్తారు, కానీ ట్రేడ్ యొక్క డ్యూరేషన్ అనేది లెస్ దెన్ 5 minutes ఆర్ 3 minutes అలా ఉంటుంది అనమాట. దాన్ని స్కాల్పింగ్ అంటారు. తక్కువ టార్గెట్స్ తో తక్కువ టైంలో ప్రాఫిట్ బుక్ చేసి దాన్ని స్కాల్పింగ్ అంటారు. పొజిషనల్ ట్రేడింగ్ అంటే లైక్ ఇన్వెస్టింగ్ స్టైల్ అన్నమాట. అంటే ఫర్ సపోజ్ గోల్డ్ ఇప్పుడు 4,000 దగ్గర ఉందనుకుందాం. వీళ్ళు బై పొజిషన్ ఓపెన్ చేశారు, 5,000 దగ్గరికి వెళ్తే ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకున్నారు. సో ఈ 5,000 ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్ వీళ్ళు హోల్డ్ చేస్తారు అనమాట. పొజిషన్ ట్రేడింగ్ అంటే అది వీళ్ళకి హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ, ఎబిలిటీ ఎక్కువ. అందుకే ఆ, ఈ రకమైన ట్రేడింగ్ ని అందరికీ సజెస్ట్ చేయను. ఎందుకంటే మీరు ఇంట్రాడే తీసుకుందాం అనుకుంటే డేలో మీకు ట్రేడింగ్ మీద ఎఫర్ట్ చేయడానికి ఒక 2 to 3 hours ఉంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయొచ్చు. మీకు 1 అవర్ 1 అవర్ 1.5 అవర్ కానీ తక్కువ ఉంటే మీకు స్కాల్పింగ్ అయితే చేయొచ్చు. పొజిషనల్ ట్రేడింగ్ అంటే మీకు అసలు టైమే లేదు ఇన్వెస్ట్ చేయడానికి, జస్ట్ అంటే చార్ట్ చెక్ చేసుకొని ఎంటర్ చేసుకోవడానికి, స్టాప్ లాస్ అన్ని బ్రేక్ ఈవెన్ తెచ్చుకోవడానికి, ఇవన్నీ మీకు టైం లేకపోతే పొజిషనల్ ట్రేడింగ్ విత్ రైట్ అనాలిసిస్ ఎంట్రీ తీసుకుంటే అంటే ఒక అనాలిసిస్ టైప్ అన్నమాట ఇది. సో ఇంట్రాడే నేను చాలా మంది సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ దాన్ స్కాల్పింగ్. అండ్ ఎందుకంటే ఇది ఒక టైం విండో ప్రకారం ఉంటుంది. అండ్ ఆల్సో వెరీ ఈజీ టు ఎగ్జిక్యూట్ ఆల్సో. స్కాల్పింగ్ అంటే మీకు ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది, తక్కువ టార్గెట్స్ అండ్ తక్కువ స్టాప్ లాస్ తో తక్కువ డ్యూరేషన్ కూడా ఉంటుంది, కాబట్టి మీకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అఫ్ కోర్స్ స్ట్రెస్ ఎక్కువ ఉంటే ప్రాఫిట్స్ కూడా చాలా హైగా ఉంటాయి, కాకపోతే చాలా చాలా రిస్కీ కూడా. అందుకే నేను చెప్పట్లేదు. పొజిషనల్ ట్రేడింగ్ అంటారా, మీరు ఒక వర్కింగ్ ఎంప్లాయ్ అయ్యండి, మీకు చార్ట్స్ అనలైసిస్ కూడా టైం సరిపోకుండా ఉంది. కాకపోతే మీకైతే ట్రేడ్ రావాలి ఉంది. ఈ రెండింటి మధ్య సతమతం అయిపోతే ద ఓన్లీ వే యూ హ్యావ్ ఈస్ త్రూ పొజిషనల్ ట్రేడింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫైండ్ ద రైట్ వే ఆఫ్ లెర్నింగ్ అబౌట్ దట్. ఓకే, ఇక్కడ మీరు ఇంట్రాడే అయినా, స్కాల్పింగ్ అయినా, పొజిషన్ ట్రేడింగ్ అయినా ప్లీజ్ గో త్రూ ప్రైస్ యాక్షన్. ఓకే, ప్లీజ్ గో త్రూ ప్రైస్ యాక్షన్. ఎందుకు ప్రైస్ యాక్షన్? ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు analyze the charts. If you learn price action, it is very easy to execute the trades. It is very easy to uh, reanalyze the trades. It is very easy to understand the concepts of price action. అంటే ప్రైస్ యాక్షన్ అంటే క్యాండిల్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్ కాదు. ప్రైస్ యాక్షన్ అంటే ఒక క్యాండిల్ ఎలా క్లోజ్ అవుతుంది, క్యాండిల్ బిహేవియర్ ఎలా ఉంది, అండ్ ఆ క్యాండిల్ బిహేవియర్ వల్ల ప్రైస్ కి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ లో ఎటువంటి చేంజెస్ వస్తున్నాయని చెప్పి ఒక క్లారిటీ మీకు వస్తుంది అనమాట. సో దాని వల్ల మీకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ వెరీ ఈజీ, నెక్స్ట్ ఏం జరుగుతుందో బాగా తెలుస్తుంది, కాబట్టి మీరు ఇంకా బాగా ట్రేడ్ చేయగలరు అనమాట. సో ఫైన్ ద రైట్ వే అంటే ద రైట్ వే ఈజ్ ద ప్రైస్ యాక్షన్. ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారా, ప్రైస్ యాక్షన్ కాన్సెప్ట్స్ ద్వారా నేర్చుకోండి. స్కాల్పింగ్ చేద్దాం అనుకుంటున్నారా, ప్రైస్ యాక్షన్ తో స్కాల్పింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి. పొజిషన్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారా, రైట్ అనాలిసిస్, ప్రైస్ యాక్షన్ లో రైట్ అనాలిసిస్ చేసి పొజిషన్ ట్రేడింగ్ ఎలా చేయాలో కూడా నేర్చుకోండి.
అండ్ మీరు నేర్చుకున్నదల్లా ప్రాక్టీస్. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ప్రాక్టీస్ లైక్ యూ నెవర్ వన్ అన్నట్టు చెయ్యాలి. అంటే ప్రైజ్ యాక్షన్ అనేది ఈజీ అని నేను చెప్తా. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ ఈజీ. కానీ ప్రాక్టీస్ చేయాలి కదా! ఎంత మీరు ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఏటీ రాదు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. అండ్ ప్రాక్టీస్ చేసిందల్లా ఎగ్జిక్యూట్ చేయాలి ఇన్ యువర్ ఓన్ స్టైల్. లైక్ ఫస్ట్ ఇన్ డెమో మార్కెట్స్, ఆఫ్టర్ ఇన్ లైవ్ మార్కెట్స్. డెమోలో మీకు కాన్ఫిడెన్స్ వస్తే, డెమోలో మీకు ఫుల్ అనలైజింగ్ పవర్ అండ్ ఫుల్ అనలైజింగ్ ఎబిలిటీ ఉంటే అప్పుడే మీకు కావాల్సింది లైవ్ లో అప్పుడు షిఫ్ట్ అవ్వాలి. లైవ్ ఆర్ ఫండెడ్ అకౌంట్స్. లైవ్ ఆర్ ఫండెడ్ అకౌంట్స్ లో మీరైతే షిఫ్ట్ అవ్వాలి. లేదంటే మొత్తం మొదటికే మోసం వస్తుంది. అండ్ మీరు చేసిన ప్రాక్టీస్, మీరు ఎగ్జిక్యూషన్ అంతా జనరల్ చేసుకోండి. అప్పుడే కదా ఎక్కడ తప్పు జరుగుతుంది, ఏం తప్పు జరుగుతుంది చెప్పి మీకు క్లారిటీ వస్తుంది. సో ఆ పాయింట్స్ వచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ రీడెఫైన్ చేసుకోవచ్చు. దెన్ యూ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. సో ఫ్రమ్ బ్రోక్ టు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఫైన్ ద రైట్ ట్రేడింగ్ స్టైల్. మీరు ఒక బిగినర్ అయితే ఇంట్రాడే స్కాల్పింగ్ పొజిషన్ మీరు నేర్చుకోండి. దాని తర్వాత రైట్ వే ఆఫ్ లెర్నింగ్ అబౌట్ దట్ అంటే ట్రైజాక్షన్ ద్వారా ఇవన్నీ ఎలా చేయాలో నేర్చుకోండి. నేర్చుకుని ప్రాక్టీస్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి, జనరల్ చేసుకోండి, రీడెఫైన్ చేసుకోండి, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయండి, మళ్ళీ జనరల్ చేసుకోండి. అప్ టు మీరు ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వగలరు అని చెప్పి మీకు ఒక ఎక్స్పీరియన్స్ అండ్ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు. దాని తర్వాత మీ ఇష్టం. మీ మనీ ఎలా ట్రేడ్ చేసుకుంటారో మీ అనాలిసిస్ ప్రకారం, మీ స్ట్రాటజీ ప్రకారం అంతా మీ మీద ఉంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ రేపు మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను.